లక్షటిపేట మున్సిపాలిటీలో గల గ్లోబల్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో గ్రామీణ పట్టణ ప్రాంత పేద విద్యార్థులకు గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ప్రొపరేటర్ బొప్పు సుమన్ తన వంతుగా యువతకు చేయూతనిస్తూ ఎంతో మంది విద్యార్థులకు తమ ఇన్స్టిట్యూట్ ద్వారా ఉచిత కోచింగ్ ఇస్తూ ఈరోజు సుమారు 140 మందికి కంప్యూటర్ సర్టిఫికెట్స్ను స్థానిక ఎస్ఆర్ఆర్ గార్డెన్లో అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కొట్నాక్ తిరుపతి మరియు స్థానిక ఎస్ఐ సురేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. సుమన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గ్రామీణ ప్రాంతాలకు విద్యార్థులకు 45 రోజులు క్లాసెస్ నిర్వహిస్తూ అనంతరం వారికి శిక్షణ ఇచ్చినటువంటి విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందజేశాము అని, ముందు కూడా రాబోయే రోజుల్లో నేను సేవలు ఇలాగే కొనసాగిస్తానని, ఇప్పుడున్న జనరేషన్కి కంప్యూటర్ పరిజ్ఞానం అనేది చాలా అవసరమైనదని, అందుకని తన వంతుగా ఇంకా వచ్చే 4 సంవత్సరాలు ఇలాగే ఉచితంగా విద్యార్థులకు బ్యాచ్లు ఏర్పాటు చేస్తూ శిక్షణ ఇస్తున్నా అని, ఇక ముందు కూడా ఇటువంటి తరగతులు నిర్వహిస్తూ ఉంటానని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంని ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ సుమన్ పిల్లల కోసం ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇవ్వడం చాలా గర్వకారణమని, పిల్లలు కూడా ఈ ఉచిత శిక్షణ క్లాస్ను ఉపయోగించుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరారు. తదనంతరం బొప్పు సుమన్ చేస్తున్న ఈ కార్యక్రమానికి అభినందిస్తూ నాయకులు శాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్జీపీఆర్ఎస్ అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి, జిల్లా ఉపాధ్యక్షులు చింత అశోక్ కుమార్, పూర్ణచంద్రరావు, జిల్లా ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు ఎండి ఆరిఫ్, మండల అధ్యక్షులు పింగళి రమేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నలిమిల రాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రవీందర్, గుండ శ్రీనివాస్ మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమం మీకు ఏదైతే స్టూడెంట్స్ దీనికి నేర్చుకున్నారో రాబోయే రోజుల్లో ఇది మీకు ఉద్యోగపరమైన, బిజినెస్ పరమైన, మరి ఈరోజు ఆడపిల్ల ఇంటికే పెళ్లి చేసుకొని ఇంటికే పరిమితం కాకుండా మరి ఇంటి నుండి కూడా ఎంతోమంది కంప్యూటర్ ద్వారా బిజినెస్ చేయడం జరుగుతుంది. మరి మొన్ననే ఒక పేపర్లో వచ్చింది, ఇండియాలోనే లేడీస్లో 4 దిగ్గజం, ఏ 100,000 కోట్లు వాళ్ళ అధిపతులు మహేంద్ర, కోటాక్ మహేంద్ర కానివ్వండి, ఐసిఐసిఐ కానీ ఇలాంటి సంస్థలో వాళ్ళు వారి జరగని ముద్ర వేసుకున్నారు. లేడీస్ ఆడవాళ్ళకి చెప్తున్నా నేను, వాళ్ళు చెరగాని ముద్ర వేసుకున్న అధిపతులు వాళ్ళు ఇండియాలోనే 4, రాష్ట్రంలోనే 4 ఏదో పెద్ద కంపెనీల వీళ్ళు భాగస్వామ్యం. ఎందుకంటే కంప్యూటర్ శిక్షణ పొందినరు, మరి వారు సొంతంగా ఆలోచనతో ఎదిగినరు. ఇప్పుడు ఈ లేడీస్ ఏమనుకుంటారు, పెళ్లి చేసి మరి ఇంటికి పోతే బాధ్యతలు ఉంటాయి అని నెగ్లెక్ట్ చేయొద్దు. మన వంతు మనం కృషి చేయాలి. ఏదైతే కంప్యూటర్ నేర్చుకున్నారో దానితో కుటుంబం ఎలా ముందు తీసుకుపోవాలి, దీంతో ఎవరికి ఎంత లాభం అవుతుంది, మరి దీనికి ఎంత ప్రయోజనం అవుతుంది అది ఆలోచించుకోవాలి. పెళ్లి అయినాక ఎవరి అత్తగారి ఇంటికి పోయినా కూడా మంచి కోడలు కావాలి, మంచి తల్లి కావాలి, మంచి చెల్లె కావాలి, అందరికీ ప్రేమ ఆప్యాయతలు పరికలించాలి. ఈ రోజున్న టెక్నాలజీ పరంగా ఒక మంచి భవిష్యత్తు దారి చూపడానికి లేదా బొప్పు సుమన్ గారు ఈ కార్యక్రమం చేపట్టడం మా కాంగ్రెస్ పార్టీ అందరం సంతోషిస్తున్నాము. ముఖ్య విషయం ఏంటంటే ఇంకొకటి పీజీడీసీఏ ఈ కోర్స్ అనేది కంప్యూటర్ కు బేసిక్. ఈ బేసిక్ అనేది కంపల్సరీ కంప్యూటర్ శిక్షణ పొందినప్పుడు ఈ పీజీడీసీఏ నేర్చుకుంటే మనం తద్వారా కంప్యూటర్లోని మనకు కావాల్సిన ఏ ఒక్క కోర్సు అయినా మనం చేయవచ్చును. ఇక్కడ కూర్చున్న విద్యార్థులకు ఒకరు తెలియజేయాలంటే ఇలా చూసుకున్నట్లయితే మన భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఇలా విద్య అనేది ఒక టెక్నాలజీతో కూడుకున్నది. సాంకేతికంగా పరిజ్ఞానం ఉన్న వాళ్ళే ఇలా విద్యారంగంలో రాణిస్తారు. సాంకేతిక పరిజ్ఞానం అంటే కంప్యూటర్ శిక్షణ కానీ టెక్నాలజీ కానీ ప్రతి ఒక్కరు నడుస్తున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు మెరుగైన శిక్షణ తీసుకోవాలి. ఈరోజు చూసుకున్నట్లయితే
మన గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులలో ఈరోజు 150 మంది ఈ ఉచిత శిక్షణ కార్యక్రమం ఉచిత శిక్షణ తరగతులకు విచ్చేసి మీరు పీజీడీసీ సర్టిఫికేట్ తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్య విషయం ఏంటంటే నేను కూడా లక్ష్మీపేట మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా చేశాను. ఈరోజు నా తర్వాత వచ్చినటువంటి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సుమను ఈరోజు ఇంత చక్కని కార్యక్రమం తీసుకోవడం కాంగ్రెస్ పార్టీకి కానీ యూత్ కాంగ్రెస్ కానీ సమాజానికి కానీ చాలా ఆలోచించాల్సిన విషయం. ఇంకొకటి ఏంటంటే యువత ఇక్కడ ఉన్న యువత నాకు తెలిసినట్లయితే మీరు 10వ తరగతి అయిపోయి ఇంటర్మీడియట్ అయిపోయి ఉంటారు చాలా మంది, లేకపోతే తక్కువ తరగతి ఉన్నా కూడా ఈరోజు మీరు రానున్న రోజులలో విద్యతో పాటు టెక్నాలజీ పరంగా ప్రతి ఒక్కరు ఇప్పటికే మీ ఇళ్ళలో మీకు ఫోన్ కొనుక్కున్న వాళ్ళు ఒక ల్యాప్టాప్ కొనుక్కొని దాని పరంగా మనము ఇలా సమాజంలో ఎట్లయితే ముంగడికి వెళ్తామో టెక్నాలజీ పరంగా ప్రతి ఒక్కరి మనం చదువులో రాణించాలంటే సాంకేతిక పరిజ్ఞానం అవసరము. ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ విద్యార్థులైనా కూడా దాదాపు మన లక్ష్మీపేట మండలంలో అనేక ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు ఉన్నాయి. మీ స్కూళ్ళల్లో కూడా రేపు రానున్న రోజుల్లో కంప్యూటర్ శిక్షణలు పెడతారు, చాలా స్కూళ్ళల్లో ఉన్నాయి. ఇంకొకటి ఈరోజు చూసుకున్నట్లయితే ఇక్కడ చదువు అయిపోయిన కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా కోట్నా తిరుపతి అన్న చైర్మన్ గారు, విజయన్ చైర్మన్, ఇట్లాంటి టైంలో ఉచితంగా 45 రోజులు కంప్యూటర్ శిక్షణ మీకు ఇచ్చినటువంటి మా బొప్పు సుమన్ గారిని మొట్టమొదటి నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఎంతో ఫీజులు ఉన్నాయి, ఎంతో కాస్ట్ అయినటువంటి ఒక ప్రపంచంలో మరి మీకు ఉచితంగా ఈ 45 డేస్ మీకు కంప్యూటర్ శిక్షణ ఇచ్చి మరి మిమ్మల్ని ప్రయోజకులుగా చేసేటువంటి కార్యక్రమం తీసుకున్నందుకు నేను సుమన్ గారిని చాలా అభినందిస్తున్నాను మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి. మరియు ఆయన కూడా మా పార్టీలో కీలకమైన వ్యక్తి, మరి లక్ష్మీపేట మండల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేస్తూ మరి మిగతా సమయంలో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టడం చాలా అభినందనీయం. మరి ఈ యొక్క కార్యక్రమానికి మా పిఎస్ఆర్ ప్రయత్నకరంగా వచ్చినటువంటి కార్యక్రమం ఉండే, మరి ఒకేసారి కాదు 10 సార్లు అయినా మాకు ఫోన్ చేసి బొప్పు సుమన్ గారు అడిగి మరి ఎట్లా అంటే వస్తున్నారు సార్ వస్తుంది అనివార్య కారణాలకు ఆయన క్యాన్సిల్ అయిపోయింది. అయితే దీనికి ఈ కార్యక్రమానికి మా చైర్మన్ తిరుపతి గారు చీఫ్ గెస్ట్ రావడం మాకు చాలా ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి మన తెలంగాణ రాష్ట్ర గిరిజన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాంటి గొప్ప ఆలోచన సుమన్కు రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఏదైతే గ్రామీణ ప్రాంతాలలో చదువు పట్ల ఆసక్తి ఉండి కొంతమందికి డబ్బులు ఉండకపోవచ్చు, కొంతమంది నిరుపేద కుటుంబానికి సంబంధించిన వాళ్ళకు కంప్యూటర్ నేర్చుకోవాలన్న ఆలోచన పట్టుదల ఉన్నప్పటికీ కూడా ఆర్థిక స్తోమత లేనటువంటి విద్యార్థులకు సుమన్ తీసుకున్నటువంటి నిర్ణయం చాలా దోహదపడ్డదని చెప్పేసి నేను భావిస్తున్నాను. మరి ఏదైతే విద్యార్థులు ఇన్ని రోజులు కష్టపడి 45 రోజుల శిక్షణలో 140 మంది విద్యార్థులు ఈ శిక్షణ తీసుకున్నారు. మీ భవిష్యత్తుకు ఉద్యోగాల అవకాశాలలో కానీ విద్యా అవకాశాలలో కానీ మీరు తీసుకున్నటువంటి శిక్షణ తప్పకుండా పనిచేసి మీరు భవిష్యత్తులో మంచిగా ఎదగాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మరి గౌరవనీయులు పెద్దలు మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమసాగర్ రావు గారు ఈ మంచిర్యాల నియోజకవర్గంలో విద్య పట్ల ఎంతో దృష్టిని సారించారు. ఇందాక పెద్దలు పూర్ణచంద్రరావు సార్ గారు చెప్పినట్టు తాడేపల్లి మండల ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు, మన లక్షలపేట మండలంలో ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఇంతకుముందు ఏదో అగ్ని ప్రమాదానికి గురై కాలిపోతే సార్ చిన్నప్పటి నుండి చదువుకున్న స్కూల్ కాబట్టి ఒకసారి సందర్శించి వెంటనే దానికి 12 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి ఈ రాష్ట్రంలోనే ఒక జూనియర్ కళాశాల ఎక్కడ లేని విధంగా అత్యంత మంచి విద్యా ప్రమాణికలతో కూడినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రభుత్వ కళాశాలను మరియు పాఠశాలను మన లక్ష్మీపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఇక్కడ ఉన్నటువంటి మండల నాయకులు కానీ విద్యార్థులు మీకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఈ సంవత్సరం చదువుకునే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులను దయచేసి మన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మీరు చేర్పించే విధంగా ప్రోత్సహించి ఇందులో
స్థితిలో ఉన్న వాళ్ళు కూడా చదువుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇక్కడ మన జూనియర్ కళాశాలకు రండి. తప్పకుండా ఒక కార్పొరేట్ విద్యా సంస్థలతోటి పోటీపడి అంతకన్నా మెరుగైనటువంటి విద్యను మన ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రేమ్సాగర్ గారి ఆధ్వర్యంలో అందిస్తుందనే నమ్మకాన్ని మాకుంది. కనుక ఈ సద్వినియోగాన్ని మీరు సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి సుమన్కు మొదటి నుండి ఒక సామాజిక సేవా దృక్పథం కలిగినటువంటి వ్యక్తి. ఇంతమందికి ఇలాంటి ఆలోచన మాతోటి రాజకీయ నాయకుడు, యూత్ కాంగ్రెస్ నాయకుడు అయినప్పటికీ మాకు రానటువంటి ఆలోచన చాలా గొప్పది. అన్ని దానాల కన్నా విద్యాదానం గొప్పది. ఈ విద్యాదానాన్ని మించినటువంటి దానం లేదు. ఎందుకంటే అది ఎవరు ఎత్తుకపోయేది కాదు, ఎవరు దొంగిలించకపోయేది కాదు. కనుక ఇలాంటి ఒక సాహసోపేతమైన నిర్వహిస్తున్న స్టూడెంట్స్ అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. నా నుంచి ఒకటే చెప్పేది, స్టూడెంట్ అంటే మనం మెంటల్గా ఎట్లా ఫిక్స్ అవుతామంటే 20 to 25 ఏజ్, 15 to 20 ఏజ్ మాత్రమే స్టూడెంట్ అని చెప్పేసి అనుకుంటాం. ఫస్ట్ ఆ అపోహ తీసేయాలి మైండ్ నుంచి. మనిషి పుట్టినప్పటి నుంచి మళ్ళీ డెత్ అయ్యేంత వరకు ప్రతి ఒక్కటి ఏ ఒక్క వ్యక్తికి అన్ని విషయాలు తెలిసి ఉండవు. సో ప్రతి ఒక్క దశలో కూడా నేర్చుకోవడమే ఉంటుంది. ప్రతి ఒక్కటి మనకు తెలిసి ఉంటుంది కదా. ఏజ్ ఫ్యాక్టర్ మారుతున్న కొద్దీ డెత్ అయ్యేంత వరకు కూడా 30 ఏజ్ కావచ్చు, 40 ఏజ్ కావచ్చు, 50 ఏజ్ కావచ్చు, ఏ ఏజ్లో కానీ
అదేవిధంగా 45 రోజులు మీరందరూ కూడా ప్రతిరోజు ఏదైతే శిక్షణ తరగతులకు వచ్చినారో మీకు కూడా ఒక్కసారి చప్పట్లతోటి స్వాగతిద్దాం. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు విద్య అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఈ పోటీ తత్వంలో విద్యను చాలామంది వ్యాపారంగా చేస్తున్నారు. కానీ మిత్రుడు ఈరోజు మన పట్టణంలో, మన లక్ష్మీపేటలో దాదాపుగా 150 మందికి శిక్షణ ఇచ్చి 45 రోజులు ఉచిత కంప్యూటర్ శిక్షణ అందించడం అంటే ఆ ఆలోచన రావడం వారికి చాలా ఆనందం. ఎందుకంటే వ్యాపార పరంగానే ఈరోజు చూస్తుంటే కార్పొరేట్ కల్చర్ ఏమంటే నేను ఈరోజు ఈ కార్యక్రమం చేస్తే నాకేమొస్తుంది అనేది ఆలోచిస్తారు. కానీ ఈరోజు మిత్రుడు ఏం చేశారంటే మిమ్మల్ని రేపు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే దాంట్లో కూడా భాగ్యస్వామ్యం వారికి ఉన్నది. విద్య అనేది మనం దోచుకుంటే దొంగిలించి పడదు, ఆస్తులు సంపాదిస్తే మనం కరిగిపోతాయి. కానీ మీ నాలెడ్జ్ అనేది ఎప్పటికీ నిరంతరం మీ వెంటే ఉంటుంది. దాంట్లో భాగంగా మీరందరూ కూడా మీ ఇన్నోవేటివ్ థాట్స్ తోటి రేపు సమాజానికి మీ గొప్ప ఆలోచనను ఉపయోగపడాలి. కానీ మనం ఏదైతే శిక్షణ పొందినమో మన శిక్షణ ద్వారా కూడా చాలామందికి మీరు మార్గదర్శకులుగా ఉండాలి. ఎందుకంటే మనం ఇవాళ 45 రోజులు ఇక్కడికి వచ్చినాం, నేర్చుకున్నాం, ఇంటికి పోయినాం, మర్చిపోతాం, అది కాదు. మన ఇన్నోవేటివ్ థాట్స్ ద్వారా మరికొంతమందిని మనం ప్రభావితం చేయగలగాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూస్తే విద్యకు చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ఈనాటి ప్రభుత్వం. ఎందుకంటే ఎక్కడో కార్పొరేట్ విద్య చదవాలంటే మనం హైదరాబాద్ వెళ్ళాలి. అదే విద్య ఈరోజు మన ప్రాంతంలో ఇప్పుడే మిత్రుడు చెప్పారు, మన పక్కనే ఉన్న రెబ్బెనపల్లిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, అది చాలా గొప్ప ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు రావడం జరిగింది. దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి 3 స్కూళ్లకు పర్మిషన్ రావడం జరిగింది. ఒకటి ముఖ్యమంత్రి వారి నియోజకవర్గం, రెండోది ఉప ముఖ్యమంత్రి వారి, మూడోది మన నియోజకవర్గమైన గౌరవ పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారి వల్ల ఈరోజు 3వ పాఠశాల మనకి ఇక్కడ అందించడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే కార్పొరేట్ విద్య లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి మనం హైదరాబాద్ వెళ్ళాలి. కానీ అదే విద్య ఈరోజు మన గ్రామీణ ప్రాంతంలో మన దగ్గర చేపట్టడం జరిగింది. కాబట్టి మనం ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ చేసినా కూడా మన మూలాలు ఎక్కడ ఉన్నది అనేది మర్చిపోవద్దు. మీరందరూ కూడా రానున్న కాలంలో వివిధ మీ చాయిస్ అంటే ఏదంటే మీ మీ డెస్టినేషన్, సపోజ్ మీరు ఇంజనీర్, డాక్టర్, ఇంకో రకరకాలుగా మీ డెస్టినేషన్ అనేది, మీ గోల్స్ అనేది సెట్ చేసుకోండి. మీ గోల్స్ సెట్ చేసుకుంటే మీ డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. వితౌట్ గోల్ వీ కెనాట్ డూ. ఎందుకంటే నువ్వు గోల్స్ పెట్టుకోకపోతే నువ్వు నడుచుకుంటూ పోతుంటే దాటి పోతుంటే ఏమైందంటే ఒకళ్ళు ఎంపీసీ, ఒకళ్ళు బేపీసీ, ఒకటి ఇంకో రకరకాల అంటే వివిధ రకమైన ఆలోచనలతోటి మనం ముందుకు సాగద్దు. అంటే మనం ఇక్కడ నుంచి మంచిర్యాలకు వెళ్ళాలంటే ఒకటే దారి చూజ్ చేసుకోవాలి. అదేవిధంగా విద్యలో కూడా మీ డెస్టినేషన్ ఎక్కడికి వెళ్ళాలి, మీ గోల్ ఏంటిది, మీ టార్గెట్ ఏంటిది అనేది అచీవ్ కావాలంటే ముందుగా మనం అందరం కూడా మన డెస్టినేషన్, మన గోల్ని అక్కడ పెట్టుకుంటే 100% మనం దాన్ని రీచ్ అవుతాం. సో మనం చేసే పనిలో ఈరోజు టెక్నాలజీ అనేది పేపర్లు ఇస్తారు. ఇంతకుముందు చాలామంది పేపర్ మీద పనిచేయడం జరుగుతుంది. ఇప్పుడు సింపుల్ మొబైల్ ఉంటే మొబైల్లోనే మనం ప్రతి ఒక్కటి కూడా ఇంతకుముందు ఉత్తరాలు రాసేటారు, ఇప్పుడు సింపుల్. ఇంతకుముందు మామూలుగా అయితే డేట్లో జీమెయిల్ ద్వారా మెయిల్స్ పంపించేటారు. ఇప్పుడు దానికంటే ఫాస్ట్ వాట్సాప్లోనే పంపిస్తున్నాం కదా. అంటే టెక్నాలజీని వాడుకునే విధానం కూడా ఉంటుంది. అంటే మంచికి వాడచ్చు, చెడుకు వాడచ్చు.
సో దట్ మీరేంటిదంటే మీరు చేసే పనిలో కూడా మీరు పరిపక్వత చెందాలంటే మీరందరూ చాలా దృఢ సంకల్పంతో పని చేయవలసిన అవసరం ఉంటుంది. రాజకీయాలలో అంటారా, రాజకీయాలలో చాలా మంది ఈ రోజులలో చూస్తే యువత పక్కదారిని పడుతుంది. ఎవరో ఎన్నో విధాలుగా చెప్తారు. మనము ఆ తప్పు దారిలో వెళ్ళొద్దు. మరి ముఖ్యంగా ఈరోజు బీజేపీ దేశంలో చూస్తుంటే చాలా మంది యువతను తప్పుదారి పట్టించడం, వాళ్ళ భవిష్యత్తును దెబ్బతీయడం జరుగుతుంది. మీరు ఆ ట్రాప్లో పడద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరియు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించి 45 డేస్ నిరంతరంగా వారందరూ కూడా ఇక్కడ ఉండి మంచి ఒక ఈరోజు సర్టిఫికెట్ అందరికీ ప్రదానం చెయ్యే కార్యక్రమం ఇక్కడ మన లక్ష్మీపేటలో చేపట్టిన వారి బృందానికి, సుమన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇప్పుడే మిత్రుడు చెప్పాడు, రానున్న 4-5 సంవత్సరాలు కూడా ఇదే ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమం కూడా నిర్వహిస్తానని చెప్పడం జరిగింది. వారికి కూడా మా సహాయ సహకారాలు 45,000 ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇస్తానగానే సురేఖమ్మ గారు కానీ సార్ గారు కానీ ఇద్దరు కూడా సహకరించి మంచి దిశ తీసుకున్నాం. 45 రోజుల్లో ఎలాంటి అవకాశం ఉన్నా కూడా మేము మీకు అండగా ఉంటామని ఇచ్చిన ఒక మంచి ఆలోచనతో కూడా వాళ్ళు ఇచ్చిన ధైర్యంతోనే నేను గ్లోబల్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ స్థాపించి ఇంతమందికి 140 మందికి ఫ్రీ కోచింగ్ ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉన్నది. వాళ్ళు ఇచ్చిన ధైర్యం ఏదైతే ఉందో దాన్ని ఈ రోజు చూపెడదామని వాళ్ళు అనుకున్నాము. బట్ అనివార్య కారణాలతో వాళ్ళిద్దరు రాలేకపోయారు ఈ రోజు. బట్ ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడంలో 45 రోజుల నుంచి నడిపించినప్పుడు కూడా ఏ సందర్భంలో కూడా సార్ దగ్గరికి వెళ్ళినా కూడా సార్ క్లాస్ ఎలా నడుస్తుంది అని సార్ నన్ను అడగడం కానీ దానికి పిల్లలు కూడా చాలా బాగా రిప్లై ఇస్తున్నారు. సార్ ఒక 140 మందికి ఒక 6 బ్యాచ్లు చేసి విడుదల వారిగా వారికి పొద్దున 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బోధించడానికి ఒక 3 ఫ్యాకల్టీ కూడా నాకు దొరికినందుకు చాలా ఆనందంగా ఉన్నది. వీళ్ళందరి ఆధ్వర్యంలో కూడా ఇంతమంది స్టూడెంట్స్ సమయం వేస్ట్ చేసుకోకుండా సమ్మర్ లో నేను నేర్చుకోవాలని పట్టుదల మీకు ఉన్నది చూడండి, అది నాకు చాలా నచ్చింది. ఎందుకంటే హాలిడేస్ వస్తే ఎలా ఎంజాయ్ చేస్తే మనకు టైం నుంచి హాలిడేస్ ను ఎలా యూజ్ చేసుకోవాలి, కంప్యూటర్ శిక్షణను నేను ఎందుకు తెచ్చుకోకూడదు అనే దృఢ సంకల్పంతో మీరు నా గ్లోబల్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ లో అడ్మిషన్స్ అయినందుకు నేను చాలా అదృష్టవంతుని. ఎందుకంటే పట్టుదలతో పనిచేసే విద్యార్థులు దొరికినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. ఏదో టైం పాస్ వచ్చే విద్యార్థులు ఉన్నప్పుడు ఎందుకు పెట్టారో బాధపడాల్సి వస్తుంది. అంటే అక్కడ అబ్జర్వ్ చేసిన 45 రోజులు ఏంటంటే ఎంత నేర్చుకున్నా కూడా సార్ ఇంకోటి కావాలని మీరు అడుగుతుంటే మీ ఆసక్తి నాకు ఆనందపరిచింది. ఎందుకంటే ఈ టైం టేబుల్ 45 రోజుల్లో మనం నేర్చుకున్న PGDCA కోర్స్ అనేది మీరు చాలా బాగా నేర్చుకొని 10 మందికి మీరు చెప్పే విధంగా తయారైనందుకు, దానికి గ్లోబల్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఒక వేదిక అయినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను ఈ విషయంలో. ఇంకోటి ఫ్రీ కంప్యూటర్ అనగానే యాక్చువల్గా నేను 50 అడ్మిషన్లు మాత్రమే ఇద్దాం అనుకున్నాను. తర్వాత దాన్ని మండల వారిగా మా నాయకులు కూడా ప్రతి గ్రామం నుంచి రిఫర్ చేసిండ్రు. మా ఊరు నుంచి సుమన్ అడ్మిషన్ తీసుకోవాలనగానే 50 కాస్త 100 పోయింది, 100 కాస్త 140 దగ్గర ఆగిందండి. అంటే వాళ్ళు ఇచ్చిన ఆశయంతో, అంటే మీకు నేర్చుకోవాలని పట్టుదలతోని మీ గ్రామ నాయకుడి దగ్గరికి పోయి పలానా నాకు అడ్మిషన్ కావాలనగానే వారు నాకు ఫోన్ చేయగానే మీరు వచ్చి దాన్ని నేర్చుకోవడంలో చాలా నాకు హ్యాపీగా అనిపించింది. ఈ ప్రోగ్రామ్ మొత్తంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ పెట్టిన నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ ఎలా స్టార్ట్ చేస్తారు, 140 మందిని హ్యాండిల్ చేయాలంటే ఎలా అయిపోతుంది, మీకు ఇబ్బంది కలగకుండా మెటీరియల్ కూడా ప్రింట్ చేయించి మీకు ప్రొవైడ్ చేస్తూ, ప్రాక్టికల్ గా దాన్ని ప్రిపేర్ చేపిస్తూ, థియరీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేపిస్తూ, ప్రతి రంగంలో కూడా ఈ కంప్యూటర్ క్లాసులు మీకు భవిష్యత్తులో మర్చిపోకుండా మీరు మళ్ళీ ఏమన్నా అందరికీ సిస్టమ్ అందుబాటులో ఉండకపోవచ్చు, మళ్ళీ ప్రాక్టీస్ తీసుకుందామంటే మీరు ఏ బ్యాచ్ స్టార్ట్ అయినా కూడా అందులో మీరు రీజాయిన్ కావచ్చు ఫ్రీగా. మళ్ళీ అది కూడా ఆ అవకాశం మీకు ఇస్తున్నా. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న పిల్లలకు కంప్యూటర్ అందుబాటులో ఉండదు ఇందులో, కాబట్టి వారు కోర్స్ మర్చిపోతూ ఉంటారు ప్రాక్టీస్ లేక. అలాంటి వాళ్ళకి ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉన్నా గ్లోబల్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ బ్యాచ్ ఎప్పుడు రెడీగా ఉంటుంది. మీకు మళ్ళీ ఫ్రీ ఇవ్వడానికి కూడా మీ బ్యాచ్ కి కంపల్సరీగా నేను సిద్ధంగా ఉన్నాను. దానికి మీరు సహకరిస్తారని ఆశిస్తున్నాను. ఈ నాకు నేర్పింది చాలా ఉన్నది. 45 రోజుల్లో విద్యార్థులతో నాకు ఉన్న కమ్యూనికేషన్ కానీ, చెప్పిన ఫ్యాకల్టీతో ఉన్న కమ్యూనికేషన్ కానీ, బయట వచ్చిన విషయాలు కానీ, ఎవరు మీకు ఇంత పట్టుదల ఉన్న లక్ష్మీపేట మండలం మున్సిపాలిటీలో రాబోయే ఇంకా 4 సంవత్సరాలు కానీ 5 సంవత్సరాలు కానీ ఉచిత కంప్యూటర్ క్లాస్ ప్రతి సమ్మర్ క్యాంప్ కంటిన్యూ అవుతుంది. మీకు తెలిసిన వాళ్ళకు చెప్పండి, అడ్మిషన్ కాపండి. ఈ ఒక్క సంవత్సరం ముగించకుండా రాబోయే 4 సంవత్సరాలు కూడా ఈ పూర్తి స్థాయిలో పనిచేస్తుంది.
రూరల్లో ఉన్న యువకులకు కానీ ప్రతి ఒక్క విద్యార్థులకు రాబోయే 4 నుంచి 5 సంవత్సరాలు కూడా ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇవ్వడానికి రెడీ ఉన్నాను. నాకు సహకారం చాలా ఉన్నది. సహకారం ఉన్నంత వరకు మీకు తోడుగా నేను మీకుంటా. మీ అందరికీ కూడా సురేఖమ్మ ప్రేమ ఆశిస్తులు. మన గ్రామీణ వైపు చాలా వరకు ఉన్నాయి. ఆ గ్రామీణ ప్రాంతం